Stage Pass, Institute of Gaming. For more details, contact 709396596. అంటే లాస్ట్ టైం నేను ఇంటర్వ్యూ చేశాను జయకృష్ణ గారిని. అప్పుడు కంటెంట్ గురించి లేకపోతే తన ఛానల్ గురించి ఎప్పుడు పూర్తిగా తను మాత్రమే చేసుకున్నారని చెప్పారు. ఆ రోజు ఫ్రెండ్స్ వస్తే వాళ్ళు హెల్ప్ చేశారని కూడా చెప్పారు. మీ గురించి మీరు చేశారని ఎప్పుడు చెప్పలేదు నాకు. అవునమ్మా, ఒకసారి 1 lakh సబ్స్క్రైబర్స్ అనమాట. అంటే మా లొకాలిటీలో 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు మేము పెద్ద పండగ మాది చేసాం. కేక్ కట్ చేసి వీడియో ఉంది అతని ఛానల్లోనే. అది ఇప్పటికీ 3,500 అంటే అంత తక్కువ మంది చూసారు కాబట్టి నేనేంటో తెలీదు. అది జరిగి నియర్లీ 3 years పైన అయిపోయి ఉంటుంది. ఒకసారి చూస్తే అక్కడ నేను కనపడతాను. అప్పుడు బావ అనేది తెలియదు కదా, సురేష్ అంటే ఎవరికి పెద్ద తెలిసి ఉండకపోవచ్చు. ఈవెన్ అతను ప్లే బటన్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఫస్ట్ నా పేరే చెప్పి ఉంటాడు. ఒకసారి చూస్తే తెలుస్తుందమ్మా మీకు. ఏమైనా కంటెంట్ క్రియేటర్ సురేష్ అని చెప్పుంటారా? చూడండి అమ్మా, నేను చెప్పడం ఎందుకు, అంటే ఇప్పుడు నేను చెప్పానంటే నేనేదో చెప్పాను అనుకుంటారు కదా, అతను తను చెప్పి ఉంటాడు కదా అప్పుడు నేనేంటి అనేది. సో అప్పటి నుంచి 1 million సబ్స్క్రైబర్స్ అప్పుడు కూడా మేము కేక్ కట్ చేసాం. వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసాం, అందరం ఉన్నాం. ఆ కేక్ నేను కూడా కట్ చేశాను. సో 1 lakh సబ్స్క్రైబర్స్ అప్పుడు ఎవరెవరు ఉన్నారా అనేది కూడా మీకు తెలిసి ఉంటుంది అని ఎందుకు. సో ఆ వీడియో ఒకటి ప్లే చేద్దాం మనం ఇక్కడ. నేను కూడా చూడొచ్చు, ఆడియన్స్ కూడా చూడొచ్చు. సురేష్ అంటే మీరే కదా, మా బావ బంగారం సురేష్ మనిషి ఉన్నారు, నేనే కదమ్మా, మీరే ఉన్నారు కాబట్టి. సో వీళ్ళు మన కంటెంట్ వీడియోస్ కి హెల్ప్ చేసిన సురేష్ అన్నకి, కంటెంట్ వీడియోలకి హెల్ప్ చేస్తున్న సురేష్ అన్నకి చాలా థ్యాంక్ యూ. మరి ఏమైంది సడన్ గా? అప్పుడు మొత్తం అన్ని వీడియోస్ లో కలిసి ఉండేవాళ్ళు, ఎక్కడున్నా మాట్లాడుకునే వాళ్ళు, ప్రతి సెలబ్రేషన్ కి దగ్గర ఉండేవాళ్ళు. ఏం జరిగింది ఇద్దరికి? ఏం జరగలేదమ్మా. ఏం జరగలేదు? ఏమీ జరగలేదు. లాస్ట్ టైం నేను అడిగినప్పుడు, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు తను రాలేదు నా దగ్గరికి. అంటే చావు బతుకుల్లో ఉన్నప్పుడు కూడా రాకపోతే నా మనసు ఇరిగిపోయింది, నాకు బాధ వేసింది, అప్పటి నుంచే దూరం అయిపోయాం. అట్లా పెద్ద గొడవలేం లేవు అని అయితే చెప్పారు నాకు. గొడవ చెప్తున్నా కదమ్మా, అతని క్యారెక్టర్ అలాంటిది కాదు, నా క్యారెక్టర్ అలాంటిది కాదు. ఒకరు మన వల్ల చెడిపోవాలని కోరుకునే క్యారెక్టర్లు ఇద్దరే కాదు. అదే మిస్కమ్యూనికేషన్. నేను ఆ అబ్బాయిని లాస్ట్ టైం అంటే మాట్లాడింది December 10th. December 10th లాస్ట్ ఇయర్ December 10th నేను డైరెక్ట్ మాట్లాడాను. అప్పుడు అతను తిరుపతికి వెళ్తామంటే మాట్లాడాను. తర్వాత కలిసింది లేదు. ఒకసారి స్టేటస్ పెట్టినాడు, అదే ఐసీయూలో ఉన్నట్టు. అప్పుడు కాల్ చేసి మాట్లాడాను. తను ఐసీయూలో ఎందుకున్నారు మీకు తెలియదు? అప్పుడు తెలియదమ్మా. ఏదో హెల్త్ ఇష్యూ అన్నారు కానీ ఎందుకన్నారో తెలీదు. వాళ్ళ అమ్మ చెప్పుంటారు కదా మీకు ఫోన్ చేసి, అట్లీస్ట్ ఇట్లా ఉంది బాగాలేదు. లేదమ్మా, అలా ఏం లేదు. అంటే వాళ్ళ టెన్షన్ లో వాళ్ళు ఉండొచ్చు. సో నాకు తెలిసినప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా అయితే కాల్ చేసి మాట్లాడాను. ఆ అబ్బాయి మ్యారేజ్ ఎప్పుడైందమ్మా? December 13th ఏమో, గుర్తులేదు నాకు ఎగ్జాక్ట్ డేట్. December 17th లైవ్ లో వాళ్ళే చెప్పారు. నేను 10th కలిసాను. అతను హాస్పిటల్ ఎప్పుడు ఉన్నాడో మాకు తెలియదు, అంటే ఎగ్జాక్ట్ డేట్ తెలీదు. సో పోస్ట్ అయితే పెట్టినాడో, డేట్ అయితే నాకు ఎగ్జాక్ట్ తెలీదు. వైజాగ్ వెళ్ళి డిసెంబర్లో పెళ్లి చేసుకుని వచ్చాడు 17th. December 17th మధ్యలో ఎన్ని రోజులు గ్యాప్ ఉందో అది నేను ఇప్పుడు వెళ్ళలేదో మీరు తెలియాలా. December 10th మీరు కలిసారు, December 17th పెళ్లి చేసుకుని వచ్చారు, మధ్యలో ఐసీయూలో ఉన్నారు. ఎప్పుడు ఐసీయూలో ఉన్నాడు అంటే ఏ డేట్ ఐసీయూలో ఉన్నాడు, ఎప్పుడు వైజాగ్ వెళ్ళి తీసుకొని పెళ్లి చేసుకొచ్చాడు, నేను ఎప్పుడు కలవలేదు. యాక్చువల్లీ నాకు మొబైల్ కూడా అలవలేదు, మొబైల్ ఆఫీస్కి. సో నాకు తెలిసేది ఈవినింగ్ నేను 7 ఇంటికి వచ్చిన తర్వాతనే చూసుకోండి. ఈవెన్ నేను కామెంట్లు కావచ్చు, ఏవైనా కావచ్చు కూడా, వీడియో అప్లోడ్ చేశానంటే ఆ కామెంట్లు ఇంటికి వచ్చిన తర్వాత నేను రిప్లై ఇస్తాను. మ్యాక్సిమం నేను నా సబ్స్క్రైబర్స్ కూడా ఒకటే చెప్తాను, నేను సండే రోజు ఖచ్చితంగా కాల్ చేయండి, నేను మాట్లాడతాను, మెసేజ్ రిప్లై ఇస్తాను. సో మిగతా రోజులు అయితే నాకు కుదరదు అనేసి. ఇప్పుడు ఏదో ఒక మనిషిని దూరం పెట్టాలంటే కారణం ఎదుకోవాలి అది చెప్పారు తప్ప, ఒకవేళ మీరైతే ఒక 2.5 years మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు, అంటే ఏ లాభం చూడకుండా మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఒక చిన్న కారణమే కదా, ఏమైనా గొడవలు ఉన్నాయా లేవని చెప్పారు కదా. నేను చెప్తున్నాను గొడవలు అయితే లేవు, హాస్పిటల్లో చూడడానికి రాలేదు అనే ఒక కారణం చెప్పి దూరం పెట్టారు అంతే, దానికి వించేం లేదు. అంటే అటు సైడ్ నుంచి చూస్తే అది కూడా పెద్ద కారణం అయి ఉండొచ్చు కదా. ఐసీయూలో నేను ఉంటే నన్ను చూడడానికి రానప్పుడు ఇంకా నా జీవితంలో ఉండే ఏం లాభం అనే ఒక క్వశ్చన్ అయితే రావచ్చు కదా. తప్పకుండా అమ్మా, మీరు చాలా అభిమానంగా మాట్లాడారు. నేను అదే అభిమానంతో ఫోన్ చేసి మాట్లాడినప్పుడు బాగుంది అన్నారు కదా. సో అతను ఉండేది తిరుపతిలో, హాస్పిటల్లో ఉండేది తిరుపతిలో. నేను వచ్చేది నైట్ 7కి వచ్చాను, మాట్లాడాను, బాగుందని చెప్పారు. ఓకేనా, ఇంకా నేను బాగుందని చెప్పాడు కదా గొమ్మనున్నాను. ఇప్పుడు ఏదో నన్ను బయట పెట్టడానికి కారణం కోసం చెప్పారు తప్ప
ఇప్పుడు అతను మిమ్మల్ని రమ్మని అడిగారా వాళ్ళ అమ్మ గానీ మా లేకపోతే రమ్మని ఎట్లా అంటారులేమ్మా, రమ్మని అయితే అనలేదు. ఈవెన్ అసలు వాళ్ళు మాట్లాడలేదని చెప్పారు కదా, ఓకే. సో ఇంకా దాని ఏముంది. అంటే ఫోన్ చేసినప్పుడు ఇట్లా ఐసీయూలో ఉన్నానన్నా నేను చెప్తున్నానమ్మా, ఓకే. నేను చెప్తున్నాను. వాళ్ళు అసలు నేను ఫోనే చేయలేదని చెప్పారు లైవ్లో. ఇంకా నేనేం ఏం మాట్లాడాలి అంటున్నా. మరి మీకు ఎలా తెలుస్తాను హాస్పిటల్లో ఉన్నారని? నేను ఫోన్ చేసి మాట్లాడినా కానీ చెప్పలేదన్నారు. పోస్ట్ పెట్టారమ్మా, యూట్యూబ్లో పోస్ట్ పెట్టాడు. ఓకే. ఐసీలో ఉన్నట్టు యూట్యూబ్లో పోస్ట్ పెట్టాడు. అది చూసి కాల్ చేశాను, మాట్లాడాను, బాగుందన్నారు. ఒక మ్యాక్సిమం నాకు తెలిసి December 13th or 14th ఉండొచ్చు. ఓకే, December 13th or 14th ఐసీలో ఉండొచ్చు. ఓకే 13th అనుకుందాం. December 17th మ్యారేజ్ అయింది. ఎప్పుడు పెళ్ళి అయింది, ఎప్పుడు ఐసీలో ఉన్నాడు, నేను ఎప్పుడు చూడడానికి పోలేదు. ఓకే. మీరు మ్యారేజ్కి వెళ్ళలేదు అప్పుడు? మ్యారేజ్ అదేలే తెలుసు, కానీ మిమ్మల్ని అయితే పిలుచుంటారు కదా మరి దగ్గర వ్యక్తి అన్నప్పుడు. మీరు ఎందుకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నట్టున్నారు నా మీద? లేదా, నాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు. అదేంటి 2.5 సంవత్సరం నుంచి పక్కనే ఉన్నారు, కంటెంట్ మీరు షేర్ చేస్తారు, వీడియోస్లో కనిపిస్తారు, ఆల్మోస్ట్ ఇంకా అదే ఊరు, ఏమున్నా మీకు చెప్తారు. అలాంటప్పుడు ఇది కూడా చెప్పే ఉంటారు కదా? చెప్పలేదు. ఓకే, అంతే, అది అలా జరిగిపోయింది. మరి దూరం పెట్టడానికి కారణం ఏంటి? వాళ్ళకే తెలియాలమ్మా. ఇప్పుడు నేను తప్పు చేసిన అది ఏముంది? హాస్పిటల్కి వెళ్ళకపోవడం తప్పు అని వాళ్ళ ఫీలింగ్. ఓకే, హాస్పిటల్కి వెళ్ళలేదు, సారీ చెప్తే అయిపోయేది కదా, ఈ పాటికి మీరు ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు కదా. అవునమ్మా, ఇప్పుడు హాస్పిటల్లో నువ్వు ఎన్ని రోజులు ఉన్నావు? నేను అడిగేది అంటే ఒకరిని పాయింట్అవుట్ చేయట్లేదు, అతను పర్సనల్ కావచ్చు. ఓకే, నాకు ఛాన్స్ ఉండాలి కదా. ఇప్పుడు 1 వీక్ హాస్పిటల్లో ఉన్నాడు, పోలేదంటే ఓకే. కడపలో అయితే 20 kilometers అటు వెళ్ళేసి ఇటు వచ్చేస్తా. నా వైఫ్ 3 పిల్లలు వదిలేసి నేను ఓకే పర్లేదన్నా కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళలేం కదమ్మా. ఫోన్ చేసి మాట్లాడు పర్లేదు బాగానే ఉంది అన్నప్పుడు నేను మా భార్య పిల్లలను వదిలేసి వెళ్ళలేను కదా, నాకు ఉంటాయి కదా రెస్పాన్సిబిలిటీస్. సో అందువల్ల నేను వెళ్ళలేదు తప్ప అతని మీద నాకు ఎటువంటి ద్వేషం లేదు, నా మీద అతనికి ఎటువంటి ద్వేషం లేదు. జస్ట్ బాగాలేదని వెళ్ళలేదని అప్పటి నుంచే దూరం అయిపోయారు, అప్పటి నుంచే మాట్లాడుకోవట్లేదు. వేరే ఏం లేదమ్మా. తర్వాత మీరు ఫోన్ కానీ మెసేజ్ కానీ కాల్ కానీ ఏం చేయలేదా? మరి ఎలా కనెక్షన్ ఎలా ఉంటుంది? ఇంకా అవునమ్మా, దాన్ని వెళ్ళనీలేమ్మా, దాని ఏముంది. ఇప్పుడు లైఫ్లో పెళ్ళి అనేది చాలా గొప్ప విషయం, మళ్ళీ మళ్ళీ రాదు. నేను చెప్పమని కూడా అడగట్లే, అతని ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయేమో. సో ఇంకా అతనికి నేను ఇంపార్టెంట్ కాదనుకున్నాడు అంటే నేను కూడా హాస్పిటల్కి వెళ్ళలేదని తన ఫీలింగ్, వెళ్ళడానికి టైం లేదని నా ఫీలింగ్. వెళ్ళడానికి టైం లేదా? 2 daysలో ఇప్పుడు మీరు నేను చెప్పింది అర్థం కావట్లేదు మీకు. ఇప్పుడు నేను అర్థం చేసుకున్నంత ఈజీగా ఆడియన్స్ అర్థం చేసుకోకుంటే ఏం చెప్తామ్మా. ఇప్పుడు పోనీ మీరున్నారమ్మా, నీది ఒక 2.5 సంవత్సరం బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, మీరేదో హెల్త్ ఇష్యూ వల్ల హాస్పిటల్లో ఉన్నారు, అతను రాలేకపోయారు. అప్పుడు ఏమనుకుంటారు మీరు? ఒరే 2.5 సంవత్సరం మనకు సపోర్ట్ చేసిన వాడు రాలేకపోయారంటే అతనే పొజిషన్లో ఉన్నాడని ఆలోచించవచ్చు కదా. ఓకే, మనం విడిపోవడానికి కారణాలు ఎత్తుకునేటప్పుడు దాని గురించి మనం ఇంకా మళ్ళీ కలుసుకోవాలని ఇబ్బంది పడాలి, అది వాళ్ళకు ఇబ్బందిగానే ఉంటుందమ్మా. మీ ఛానల్ పెట్టించింది తనే కదా? అవునమ్మా, కాదని నేను చెప్పాను, నేను ఇప్పటికీ చెప్తున్నాను, నాకు ఛానల్ పెట్టించింది తనే. అంటే నాకు ఇప్పటికీ తెలియదమ్మా, వాళ్ళు నేర్పించిన సెట్టింగ్సే. ఓకే, నేను అప్పుడు చెప్తున్నాను, నాకు మొబైల్ మీద అంత అవగాహన లేదు. ఇప్పుడు నాకు 1,00,000 మంది నియర్లీ 98,000 అనమాట ఫేస్బుక్లో, నాకు ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. ఓకే, సో దానికి ఏం చేయాలో కూడా నాకు తెలియదు, అవగాహన లేదు. అదే చెప్తున్నా కదా, నాకు సోషల్ మీడియా మీద అవగాహన లేదు. అతనే పెట్టించాడు నాకు, నాని అనే అబ్బాయి ఎడిటింగ్ నేర్పించాడు. నేను మీకు తెలుసా, ఆ అబ్బాయి వచ్చేసి ఎలా తీసుకోవాలి వీడియో అని ప్రతి ఒక్కరు వాళ్ళు నేర్పించినటివే. నాకు నిజంగా దాని మీద అంత ఐడియా లేదు, నాకు వచ్చిన కంటెంట్ ఒకటే. నాకు జబర్దస్త్ ఛాన్స్ వచ్చింది కూడా కంటెంట్ వల్లనే. జబర్దస్త్ నీ ఛాన్స్ వచ్చిందా? అవునమ్మా, డైరెక్టర్ గారు ఒకసారి కాల్ చేశారు అనమాట. అంటే ఫస్ట్ మెసేజ్ చేశారు, నేను జబర్దస్త్ డైరెక్టర్ని, మీతో మాట్లాడాలి, మీరు ఫ్రీగా ఉన్నారా అని. ఫ్రీగా ఉన్నాను సార్ అంటే వెంటనే కాల్ చేశారు, ఒక 1/2 hour మాట్లాడాను. చాలా హ్యాపీ అనిపించింది. నేను అట్లా బ్రేక్ఫాస్ట్ చేస్తా, మీ వీడియో ఒకటి చూశాను, మీ రీల్ ఒకటి చూశాను, మళ్ళీ ఛానల్ ఓపెన్ చేసి కంటిన్యూస్గా ఒక 1 hour దాకా చూశాను నేను, చాలా బాగున్నాయి కంటెంట్లు, ఎవరు రాస్తున్నారు అన్నాడు. నేనే రాసాను సార్ అంటే, మీరు జబర్దస్త్ మీకు ఇంట్రెస్ట్ ఉందని అడిగారమ్మా. సో ఒకసారి అంటే అవకాశం వచ్చింది కాబట్టి వెళ్ళాను, కంటెంట్ గురించి డిస్కస్ చేసాం, ఒక షోలో జస్ట్ బ్యాక్గ్రౌండ్లో కనపడ్డాను. తర్వాత నేను ఆ జబర్దస్త్కి వెళ్ళాలంటే ఇక్కడ నా ఫ్యామిలీను యూట్యూబ్ను ఏదో ఒకటి వదిలేసి వెళ్ళాలి, మళ్ళీ నా ఫ్యామిలీని స్ట్రగుల్లో పెట్టాలి. అంటే ఒక 3 పిల్లలను మా వైఫ్కి వదిలేసి నేను అట్లా వెళ్ళడం అనేది నాకెందుకో ఇబ్బంది అనిపించేసి నేను ఆ అవకాశాన్ని అయితే కొంచెం
అది కొంచెం బాధమ్మా. ఇప్పటికి అంటే చెప్తున్నా కదా, సక్సెస్ అయితే అందరూ హ్యాపీగా మాట్లాడుకునే వాళ్ళే. ఒకవేళ ఇన్ కేస్ ఫెయిల్ అయితే నా ఫ్యామిలీ స్ట్రగుల్ పడుతుంది, నేను బాధపడాల్సి వస్తుంది. అందువల్ల నేనైతే అవకాశం అయితే ఆల్రెడీ ఒకసారి ఇబ్బంది పడ్డారు కాబట్టి జాబ్ విషయంలో చాలా స్ట్రగుల్స్ పడ్డాను కాబట్టి లైఫ్లో, అందుకని నేనైతే ఆ అవకాశం అయితే కొంచెం అంత పెద్ద ఛాన్స్ తీసుకోవాలనుకోలేదు. ఒకవేళ ఫెయిల్ అయితే ఏంటి రిస్క్ అని చెప్పి. సక్సెస్ అయితే అంతా హ్యాపీనే, ఫెయిల్ అయితే ఏంటి, నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి దాన్ని కొద్దిగా పక్కన పెట్టాల్సి వచ్చింది. సో ఛానల్ పెట్టింది, దాంట్లో ఏం చేయాలని నేర్పించింది మొత్తం జయకృష్ణ గారు. చెప్తానమ్మా, ఛానల్ పెట్టింది, దాంట్లో ఎలా మనం హ్యాష్ ట్యాగ్స్ ఎలా పెట్టాలి, ఇప్పటికీ నేను మా కాంబినేషన్ నాకు ఇప్పటికీ ఇష్టం తెలుసా. ఈవెన్ నాకు ఛానల్ పెట్టిన కొత్తలో ఒక 2 months వరకు ఎక్కడ పెళ్లికి వెళ్ళినా కానీ మీ బామ్మడిది, మా వైఫ్ ని కూడా అడిగేవాళ్ళు కాదు, ఏంటి మీ బామ్మడిది రాలేదే. ఈవెన్ తనని కూడా పెళ్లికి ఎందుకు పిలవలేదని కామెంట్స్ కూడా పెట్టారు తన వీడియో కింద. తను మళ్ళీ పెళ్లి చేసుకున్నారు కదా. అలా కాదు నేను చెప్పేది, నేను ఎక్కడన్నా మ్యారేజెస్కి వెళ్తే మా ఫ్యామిలీ మ్యారేజెస్ ఉంటాయి, అటు వెళ్ళినా కానీ ఎవరన్నా అయితే ఏం ఫ్యామిలీతో రాలేదా అంటారు కదా, అలాగే చెప్తున్నాను. అదే అందరూ మీ బామ్మర్ది రాలేదా, మీ బామ్మర్ది రాలేదే అని, అక్కడ కూడా వాళ్ళ బావ రాలేదా అని అడిగేవాళ్ళు తనని. మీ బావ రాలేదా అని చెప్పేసి మీ గురించి అడిగేవాళ్ళు తన కామెంట్స్ లో. తెలీదా మీకు ఈ విషయం? అంటే వాళ్ళ ఛానల్ ఫాలో అవ్వట్లేదా మీరు? నేను చెప్పేది అతని మ్యారేజ్ గురించి కాదమ్మా, నేను చెప్పేది క్యాజువల్ గా ఏ మ్యారేజ్ కి ఏ ఫంక్షన్ కి వెళ్ళినా కూడా. నేను చెప్పేది తన మ్యారేజ్ కి. ఈవెన్ నా ఛానల్లో ఎన్నిసార్లు కొన్ని 100 కామెంట్స్ వచ్చినాయి, మీ బామ్మ మీరు ఎప్పుడు కలిసి చేస్తారు, ఎందుకు చేయరు. ఒకనొక టైంలో బాగా పాజిటివిటీ ఉన్న మీకు ఇట్లా హాస్పిటల్లో ఇబ్బంది ఉన్నప్పుడు వెళ్ళలేదంట కదా అని ఫుల్ నెగిటివిటీ, తిట్టడం, బూతులు మాట్లాడడం స్టార్ట్ చేశారు మీకు. అదే మా చెప్తున్నా కదా, తెలివి వాళ్ళకు సబ్స్క్రైబర్ అన్ని విషయాలు తెలుస్తాయని లేదు కదా. ఇప్పుడు మనం ఏం చెప్తే అవే తెలుస్తాయి, అందువల్ల వాళ్ళు తెలియక మాట్లాడి ఉండొచ్చు. దాన్ని మనం వాళ్ళని ఎలా అంటాం. మరి మీరు ఎందుకు చెప్పాలనుకోలేదు, అది కాదు జరిగింది ఇది, లేకపోతే ఇలా జరిగింది? ఎంతమందికి అని చెప్తామ్మా. ఇప్పుడు నేను మంచోడిని అని చెప్పాను అనుకోండి, పక్కన వాళ్ళు వెంటనే ఏమనుకుంటారు, పక్కనోడు చెడ్డోడా అంటారు. సోషల్ మీడియాలో తీసుకునే దాన్ని బట్టి ఉంటదమ్మా. మరి మీ అంటే నేను మంచోని అని చెప్పుకుంటా కానీ పక్కన వాళ్ళు చెడ్డోళ్ళ అంటే, ఇప్పుడు నేను మా తల్లిదండ్రుల గురించి చెప్పాను, మగ్గం నేస్తూ ఇంత కష్టపడి మా నాన్న ముగ్గురిని చదివించాడు అని చెప్పుకున్నానంటే ఎవరో ఒకరు ఉంటారు ఈ వీడియో కూడా కామెంట్ పెట్టేవాళ్ళు, అంటే మా నాన్నంతా వదిలేశారా. ఇప్పుడు ఎంత భయం అయిపోయిందంటే సోషల్ మీడియాలో మన గురించి మనం చెప్పుకోవడానికి కూడా భయపడాల్సి వస్తుంది. అదే నిజం, దాంట్లో తప్పే లేదు.